हरिः ॐ। చేసిన సమ్ డిస్టర్బెన్స్ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే। వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగత్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే। శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం। ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః। యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః। గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః। ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే। ఓం శాంతి శాంతి శాంతి। స్వాంత పరికల్పిత బ్రహ్మాండంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. అర్జునుని యొక్క శంక మేరకు భగవంతుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. అర్జునుని యొక్క శంక ఏమిటి? కర్మ సన్యాసము మరియు నిష్కామ కర్మయోగం, ఈ రెండిటిలో ఏది శ్రేష్టమో దానిని నిర్ణయించి మాకు చెప్పండి. దానికి సమాధానం చెప్తూ భగవంతుడు అన్నాడు, రెండు కూడా శ్రేష్టమే. ఏది న్యూనము కాదు, ఏది అధికము కూడా కాదు. రెండిటి ద్వారా కూడా శ్రేయస్సు అంటే మోక్షం ప్రాప్తము. నీ అధికారాన్ని బట్టి ఎంచుకోవచ్చు. ఒకవేళ నీకు తత్వమస్యాది మహావాక్యాల యొక్క శ్రవణము శ్రీ గురుదేవుని ద్వారా చేసి చక్కగా మననము నిధిధ్యాసనము చేసేటువంటి యోగ్యత నీకు ఉన్నట్లయితే కర్మలను సన్యాసం చేయవచ్చు. కానీ ఆ యోగ్యత ఏర్పడక పూర్వమే ఒకవేళ కర్మలను సన్యాసించినట్లయితే ఉభయభ్రష్టుడవుతావు. అందువల్ల కర్మలను సన్యసించుట కంటే నిష్కామంగా కర్మలను ఆచరించుటయే శ్రేష్టము అని చెప్తూ సన్యాసి అయినటువంటి వాడు ఎలా ఉంటాడు, అతని లక్షణాలు చెప్పినాడు. జ్ఞేయ స నిత్య సన్యాసి యోన ద్వేష్టి నకాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. హే మహాబాహో, హే అర్జున, ఎవడైతే
ఎవరిని ద్వేషించడో మరి దేనిని కాంక్షించడో మరియు ద్వంద్వ ధర్మాల యందు ఎవడైతే సమస్థితి కలిగి ఉంటాడో అటువంటి వాడు నిత్య సన్యాసి, సదా సన్యాసి అని తెలుసు. అతడు జన్మ మరణ రూప సంసారం నుంచి సుఖంగా అనాయాసంగా ప్రముచ్యతే విడుబడతాడు, ముక్తుడవుతాడు. ఇక్కడ భగవంతుడు నిత్య సన్యాసి అని చెప్పడం చేత అనిత్య సన్యాసులు కూడా ఉంటారు అని తెలిసింది. అంతే కదా, నిత్య సన్యాసి అన్నప్పుడు అనిత్య సన్యాసులు కూడా ఉంటారు. అందుకని వారికి ఈ జన్మవరణ రూప సంసారం నుంచి ముక్తి అగుట అతి కష్టము, దుఃఖదాయకము. ఎవరైతే సుఖము, దుఃఖము, నింద, లాభము, నష్టము ఇత్యాదులను సమస్థితిని పొంది సహిస్తూ ఉంటాడో అతడే నిత్య సన్యాసి, ఆత్మ సన్యాసి అని మనం చెప్పుకోవాలి. ఎవరైతే ద్వంద్వాలను సహించకుండా రాగద్వేషాలు కలిగి ఉంటాడో అతడు అనిత్య సన్యాసి అని తెలుసుకోవాలి. ఇంకా భగవంతుడు ఈ సాంఖ్యయోగాన్ని అంటే కర్మ సన్యాసము మరియు కర్మానుష్ఠానం వీటి గురించి చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. 4వ శ్లోకం చదవండి. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. బాలాహ, బాలురు అంటాడు ఇక్కడ. బాలురు అనే శబ్దానికి సాధారణంగా లోకంలో మనము ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వారికి మనము బాలురు అంటాం. కానీ శాస్త్రంలో బాల శబ్దం వచ్చినప్పుడు మనం ఏమని తెలుసుకోవాలి అని అంటే శాస్త్రజ్ఞాన విహీన బాలః. ఎవరికైతే శాస్త్రజ్ఞానం లేదో వాడు బాలుడు, వాడు వృద్ధుడు, 90 ఏళ్ళ ముసలుడైనా సరే శాస్త్రజ్ఞానం లేకపోతే వాడు బాలుడే అని తెలుసుకోవాలి. అందులో కూడా వేదాంత శాస్త్రాన్ని, భక్తి శాస్త్రాన్ని ఎవడైతే అధ్యయనం చేయడో వాడు ఇతర శాస్త్రాల్లో ప్రవీణుడైనప్పటికీ కూడా వ్యాకరణం, గోకరణం, న్యాయం, సాంఖ్యం, యోగం, వైశేషికం ఇవన్నిటిలో ప్రవీణుడైనప్పటికీ కూడా వేదాంత శాస్త్రాన్ని యథాతథంగా తెలియనటువంటి వాడు బాలుడే అని తెలుసుకోవాలి. అంటే అజ్ఞానులు అని అర్థం. బాలుడంటే అజ్ఞానులు. అజ్ఞానులైనటువంటి వారు సాంఖ్య యోగం అంటే కర్మ సన్యాసము మరి కర్మానుష్ఠాన యోగం ఈ రెండింటిని వేరువేరుగా తెలుసుకుంటారు. అంటే దాని యొక్క ఫలం వేరే, దీని యొక్క ఫలం వేరే, దానికి అధికారి వేరే, దీనికి అధికారి వేరే అని భిన్న భిన్నంగా ప్రవదంతి అంటే చెప్తారు. కానీ పండితాహ, పండితులు ఎవరైతే ఉంటారో, పండితులు అంటే పురోహితులు, పండితులు ఇట్లా తాత్పర్యం కాదు. పండితులు అంటే పండాహ ఆత్మ విషయనే బుద్ధి. పండ అంటే ఆత్మ విషయక బుద్ధి. తద్ యస్య అస్తి సహ పండిత. ఆ ఆత్మ విషయక బుద్ధి అంటే ఆత్మనిశ్చయం కలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది పండ అంటారు. అది ఎవరికైతే ఉందో వాడు పండితుడు అంటే ఆత్మజ్ఞాని అని అర్థం. ఎవరైతే జ్ఞానులు ఉంటారో వారు ఉభయోహో అంటే కర్మ సన్యాసము మరి నిష్కామ కర్మయోగ అనుష్ఠానం ఈ రెండిట్లో ఏకమపి ఒక్కదాన్ని అయినా కానీ చక్కగా అనుష్ఠించినట్లయితే సమ్యక్ ఆస్థిత అంటే చక్కగా అనుష్ఠించినట్లయితే వాడు ఫలం లేక మోక్షం ఏదైతే ఉందో దాన్ని పొందుతాడు. రెండు వేరు కాదు. ఏ ఒక్కటైనా కానీ చక్కగా అనుష్ఠించినట్లయితే వాడు మోక్షాన్ని పొందుతాడు. సన్యాసి ఏ మోక్షాన్ని పొందుతాడో నిష్కామ కర్మానుష్ఠాన పరుడు కూడా అదే మోక్షాన్ని పొందుతాడు. రెండు వేరు కావు అని చెప్పి అవివేకులు లేదా బాల స్వభావం కలిగినటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారు ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని అయినా కానీ చక్కగా అనుష్ఠించినట్లయితే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని భగవంతుడు చెప్తూ గృహస్థాశ్రమము శ్రేష్టము లేక సన్యాసాశ్రమమే శ్రేష్టము అని దేహం యొక్క వేషాన్ని అనుసరించి చెప్పేటువంటి వారు తత్వమును ఎరిగిన వారు కారు అంటారు. కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు ఒక ఆయన సన్యాసి, ఆయన గొప్పవాడయ్యా జ్ఞాని అని కొందరు అంటారు. లేదా కొంతమంది జనకుడు
రాఘవుడు, శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నవారే కదా, వాళ్ళైతే సన్యాసం తీసుకోలేదు కదా, మరి వారు కూడా జ్ఞానాన్ని పొందారు కదా, అందుకని గృహస్థాశ్రమమే శ్రేష్టము అని కొందరంటారు. ఈ విధంగా వాదులడే వారికి ఏమనాలి? అజ్ఞానులు అన్నారు. వాళ్ళకు తత్వం తెలియలే. గృహస్థాశ్రమం అయితేనేమి, సన్యాశ్రమం అయితేనేమి తత్వాన్ని యథాతథంగా తెలుసుకుంటే వాడు జ్ఞాని, వాడు ముక్తుడు. ఇక్కడ ఆశ్రమం యొక్క వర్ణాల యొక్క భేదము తేడా ఏమీ లేదు. ముఖ్యంగా మోక్షం దేని చేత కలుగుతుంది? మోక్షానికి ప్రతిబంధకం ఏమిటి? అది గుర్తించాలి. మనకు మోక్షానికి ప్రతిబంధకం ఏది? మనం మోక్షం పొందలేకపోతున్నాం ఎందువల్ల అంటే అజ్ఞానం వల్ల. ఆ మోక్షానికి ప్రతిబంధకం తొలగితే మోక్షం కలుగుతుంది. మోక్షానికి అడ్డంకు ఎవరు? అజ్ఞానం. ఆ అజ్ఞానం పోతే మోక్షం కలుగుతుంది. మరి ఆ అజ్ఞానం దేని చేత పోతుంది? దేని చేత నష్టమవుతుంది? దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. బస్ ఆ జ్ఞానాన్ని ఎవరు పొందినా సరే, గృహస్థుడే ఉండవచ్చు, వానప్రస్థుడు ఉండొచ్చు, బ్రహ్మచారి ఉండొచ్చు, సన్యాసి ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. ఆ అజ్ఞానాన్ని తొలగదీసేటువంటి జ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడు ముక్తుడవుతాడు. అంతేగాని ఇక్కడ గృహస్థాశ్రమం శ్రేష్టమా, సన్యాసం శ్రేష్టమా అని వాదులాడుకోవడానికి ఇక్కడ ఆస్కారం లేదు. అందువల్ల రెండిట్లో నువ్వు దేనికి అనుకూలమని భావిస్తావో, నీకు సన్యాసం అనుకూలమా, సన్యాసం తీసుకో. ఒకవేళ గృహస్థాశ్రమంలోనే ఉండే నిష్కామ కర్మానుష్ఠానం అనుకూలమంటావా, అది అవలంబించు, ఏం ఆపత్తి లేదు. అందుకని నీకు అనుకూలము ఏదనిపిస్తే దాన్ని స్వీకరించి నువ్వు చక్కగా అనుష్ఠించినట్లయితే తప్పకుండా ముక్తుడు అవుతావు అని చెప్పాడు. అయితే ఒకటి తెలుసుకోవాలి, ఏమిటంటే నిష్కామంగా కర్మలను ఆచరిస్తూ నేను మోక్షానికి వెళుతాను అనుకుంటే అది కొంచెము దూరం సాధన. ఎందుకంటే నిష్కామంగా కర్మలు మనం చేసినట్లయితే, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఉన్నట్లయితే క్రమేణా మన అంతఃకరణంలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి పాపదోషము నిర్మూలనం అవుతూ, చిత్తంలో ఉన్నటువంటి విక్షేపము దూరం అవుతూ, వివేకాది సాధనలు పట్టుబడిన తర్వాత సద్గురువు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణాదులు చేయాలి, సత్సంగం చేయాలి. చేయగా చేయగా మనన నిధ్యాసం చేస్తే అప్పుడు జ్ఞానం కలిగి ముక్తుడవుతాడు. ఇక సన్యాసం మార్గం అవలంబిస్తే డైరెక్ట్గా గురుశాస్త్రాన్ని ఆశ్రయించి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, విచారం చేస్తూ, ఆత్మచింతన చేస్తూ ముక్తుడవుతాడు. సన్యాసము కొంచెం దగ్గర సాధన, నిష్కామ కర్మానుష్ఠానం కొంచెం దూరం సాధన. రెండిటి లక్ష్యం మాత్రం ఒకటే కదా. రైలు బండి రెండు పట్టాల మీద నడుస్తుందా, ఒక పట్ట మీద నడుస్తుంది? రెండు పట్టాలు, ఈ పట్ట ఆ పట్ట, రెండు ఎక్కడ పోతాయి? ఆ గమ్యం అక్కడికే పోతుంది. రెండిటి గమ్యం ఒకటే కదా. ఒక ఆయన రోడ్డు వెంట లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు నుంచి నడుస్తున్నాడు, ఒక ఆయన రైట్ సైడ్ నుంచి ఈ వైపు నడుస్తున్నాడు. ఇద్దరు కూడా పోతున్నారు. ఇద్దరు ఎక్కడ పోతారు? ఇద్దరు ఆ గమ్యం ఒకటే ఉంటుంది. రోడ్ అక్కడికే పోతుంది కదా. ఏ వైపు నుంచి పోతే ఇట్లా పోతుంది, అట్లా పోతుంది కదా. పడేస్తే తన్ని పడేస్తుంది ఒకటే కదా అనుకుంటారా? ఇట్లా కదా. ఒకరిని పడేసి తన్నిండి అనుకో, లేదా తన్ని పడేసిండి అనుకో, ఒకటే కదా. అంతే తెలియలేదా? తెలిసింది కదా అట్లా. కాబట్టి ఏ మార్గాన్ని అవలంబించినా గమ్యం మాత్రం ఒకటే. కాకపోతే ఒకటి పిపీలిక మార్గము, ఒకటి విహంగ మార్గం. సన్యాసం ఏదైతే ఉందో అది విహంగ మార్గం. అతడు కూడా ఇవన్నీ చేసుకుంటూనే వచ్చాడు. ఇప్పుడేమో అతడేమో విమానం ఎక్కలే, మొట్టమొదటి చేసుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు ఒక మామిడి వృక్షం ఉందనుకోండి, ఆ మామిడి వృక్షం మీద ఫలం ఉంది, చిటారు కొమ్మన అక్కడ ఉంది పైన. ఆ పండును తినడానికి ఒక పక్షి వచ్చిందనుకో, దానికి ఎంత ఆలస్యం పడుతుంది? ట్రైన్ వస్తుంది, అలా వాళ్తుంది, ఆ పండును తింటుంది. అదే ఒక చీమ ఆ పండును తినాలనుకున్నది అనుకో, అది ఎంత ప్రయత్నం చేయాలి? ఎన్నోసార్లు కింద పడుతుంది. గాలి గట్టిగా వస్తే కింద పడుతుంది. మరి ప్రయత్నం మాత్రం మానదు, ప్రయత్నం మాత్రం విడిచిపెట్టదు. అది మళ్ళీ ఎక్కుతుంది. ఎన్నిసార్లు కింద పడ్డా కానీ అది మళ్ళీ ప్రయత్నం చేసి చివరికి ఆ పండును చేరుకుంటుంది. మొత్తం మీద పక్షి కూడా ఆ పండును తింటుంది, చీమ కూడా పండును తింటుంది. లక్ష్యం మాత్రం ఒకటే. కానీ ఈ చీమది ఏదైతే మార్గం ఉన్నదో కించిత్ ఏమంటారు లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, అంతే. అది కూడా రయ్యను వచ్చింది పక్షి, చిన్నది. రెండింటి లక్ష్యం ఒకటే, రెండు కూడా చేరుకుంటున్నాయి. కానీ చీమకు కొద్దిగా ఆలస్యం అవుతుంది, పక్షికి తొందరగా అంతే.
కాబట్టి మనం కూడా సాధన చేస్తున్నాం. ఎంతోమంది జ్ఞానులు ముక్తులైపోయారు, కానీ మనం ఎక్కడున్నాం అక్కడనే ఉన్నాం. ఎక్కడ వేసినవురా గొంగడి అని అంటే నువ్వు వేసిన కాడనే ఉన్నది అన్నాడంట ఎవడో. దాన్ని కదిలించలే, దాన్ని చూడలే కదా. అట్లా మన పరిస్థితికి ఇట్లా ఉంది. అయినా కానీ ఏదో సినిమాలాగా ఎందుకైనా కానీ ప్రయత్నంలోనైతే ఉన్నాం కదా. ఉన్నావా? విడిచిపెడతారా? ప్రయత్నం విడిచిపెట్టేది లేదు, ప్రయత్నం చేస్తూనే ఉండేది. అందుకే అంటారు భగవాన్ కా ఘర్ దేర్ హై అంధేర్ నహీ హై కదా. భగవంతుని యొక్క గమ్యం ఏదైతే ఉందో, భగవంతుని స్థానం ఏదైతే ఉందో అది పొందడానికి కించిత ఆలస్యం కావచ్చు, అంతేగాని చీకటి అయితే లేదు. అంధేర్ అంటే చీకటి, దేర్ అంటే ఆలస్యం. కొంచెం ఆలస్యం కావచ్చు, చీకటి అయితే లేదు. సరళనది మార్గం. పో, మెల్లమెల్లగా మెల్లమెల్లగా పో, బాటను అనుసరించి పోతూనే ఉండు. ఆగకు. ఆగితే అంటే మరీ ఇంకా ఆలస్యం అవుతుంది, అందుకని పోతూనే ఉండు. కాబట్టి మరి భగవంతుని చేరుకోవడానికి మనం ప్రయత్నంలో ఉండాలి, ప్రయత్నం మానకూడదు. మరి ఏమిటా ప్రయత్నము అంటే ఇదే, సత్సంగం చేస్తూ ఉండాలి. మహాత్ములను ఆశ్రయించాలి, సత్సంగం చేస్తూ ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్మం. సత్సంగం చేస్తూ ఉండాలి. సత్సంగం చేస్తూ ఉన్నట్లయితే మనకు క్రమేణా జీవన్ముక్తికి సాధనమవుతుంది, మోక్షానికి సాధనమవుతుంది. కాబట్టి మనము నిరంతరం సత్సంగం చేస్తూ ఉండాలి. సత్సంగం సతతం కురు, సత్సంగం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి అని నారద మహర్షి చెప్తాడు తన యొక్క నారద భక్తి సూత్రాల్లో. అందుకని సత్సంగాన్ని వదలకూడదు, మహాత్ములను వదలకూడదు, సత్శాస్త్రాన్ని వదలకూడదు. నిరంతరం సత్సంగం చేయకపోతాం. చేయగా 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 ఒకనాడు మనకు ఆ మోక్షం అనేది తప్పకుండా ప్రాప్తం. అయితే ఎప్పుడు ప్రాప్తమవుతుంది అని భగవంతుడు ఇదివరకే చెప్పాడు 4వ అధ్యాయంలో. కాలేనాత్మని విందతి అన్నాడు. దానికి కొంత కాల వ్యవధి ఉంటుంది. కాల వ్యవధి అని అంటే 6 నెలల, 3 నెలల, ఏడాది, 1 సంవత్సరం. ఎప్పుడు టైం చెప్పండి అంటే మేము అన్నీ చూసుకొని అన్నీ సెట్ చేసుకొని వస్తాం. ఒక 3 నెలల లోపల మాకు మోక్షం ఇస్తానంటే చెప్పండి. 3 నెలల వరకు మా ఇంటికాడ ఏమేమి అన్ని సెట్ చేయాలనో అన్ని సెట్ చేసి నేను ఎవరికి ఏదేది అప్పచెప్పాలి కదా అన్నీ చెప్పి ఇక మేము వస్తాం మీ దగ్గరికి. 3 నెలల్లో మాకు మోక్షం ఇస్తారా చెప్పండి అంటే దెర్ ఈజ్ నో గ్యారంటీ అట్ ఆల్. ఎందుకంటే అది మా చేతులు లేదు, అది మీ చేతుల్లోనే ఉన్నది. ఎందుకంటే నువ్వు సాధన ఎట్లా చేస్తావు దాని మీద అవలంబనం ఉంటుంది. నువ్వు తీవ్రతర సాధన చేస్తావా తొందరగా కలుగుతుంది, నెమ్మదిగా చేస్తావా గొంగలి పురుగు పోతుంది చూడు, గొంగలి పురుగు మెల్లగా పోతుంది. అట్లా పోతే అంటే కొన్ని జన్మలు కావాలి. మరి చెప్పు 3 నెలలు అంటే ఎట్లా తెలిసిందా? అష్టావక్ర మునీంద్రుణ్ణి జనక మహారాజు అడిగిండంట, ఏం స్వామీజీ నాకు 1 నిమిషం లోపల మోక్షాన్ని ఇవ్వగలవా, 1 నిమిషం లోపల మోక్షాన్ని ఇవ్వగలవా అంటే ఇస్తా అన్నాడంట. తప్పకుండా ఇస్తా, కానీ నేను అడిగింది నువ్వు ఇవ్వాలి. ఇస్తావా? ఇవ్వడానికి తయారున్నా అని ఈయన అన్నాడంట. ఇద్దరు తయారున్నారు. నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తా. నీకు నిమిషంలో మోక్షం కావాలా, నేను నీకు ఇస్తా మోక్షం. అప్పుడు ఒక గుర్రాన్ని తెప్పించు అన్నాడు అష్టావక్ర మునీంద్రుడు. ఒక గుర్రాన్ని తెప్పించు అన్నాడు. దానికి దాని మీద జీన్ ఏమి వేస్తారో కూర్చోవడానికి అవన్నీ సిద్ధంగా ఉండాలి. ఎట్లా సైనికుడు ఏ విధంగా దాని మీద జీన్ అంటారా సీటు కదా, ఆ సీట్ వేసుకొని ఉండాలి, అన్నీ రెడీ ఉండాలి. అది తెప్పించాలంటే గుర్రాన్ని తెప్పించాడు. తెప్పించిన తర్వాత జనక నీకు 1 నిమిషంలో మోక్షం కావాలి కదా, 1 నిమిషం ఎందుకు 6 నిమిషంలో ఇస్తా అన్నాడు. 1 నిమిషం ఆలస్యం అవుతుంది, 6 నిమిషంలో నీకు మోక్షాన్ని ఇస్తా అన్నాడు. అయితే చాలా సంతోషం. అయితే చలో రాజా ఈ గుర్రాన్ని గుర్రాన్ని ఎక్కువ అన్నాడు. ఎక్కాలంటే దానికి ఒకవైపు అది ఉంటుంది కదా కాలు పెట్టేది, కాలు పెట్టేది ఉంటుంది కదా, ఆ ఎడమ కాలును తీసి ఆ గుర్రం యొక్క ఎక్కడానికి దాని యందు పెట్టిండు. రికాబ్ అంటారు. రికాబ్ మే పామ్ బ్రహ్మకా ఉపదేశ్. ఈ ఎడమ కాలుని తీసి ఆ కాలు ఏడైతే పెట్టాలో అక్కడ పెట్టాడు. పెట్టి కుడి కాలు అవతల వైపు వేయాలి కదా, అట్లా కుడి కాలును లేపి అలా నిలబడ్డాడు దాని మీద. జనక ఆగు అన్నాడు. ఆ కాలు అట్లే ఉన్నది, కాలు ఇట్లే లేపెట్టింది, కుడి కాలు లేపెట్టింది, ఎడమ కాలు దాని మీద ఉంది. జనక ఆగు అన్నాడు. ఏమి గురుదేవా నీ మనసు నాకు ఇచ్చే అన్నాడు. నీ మనసు నాకు ఇచ్చే అన్నాడు.
ఇక మనసు ఇచ్చినాక ఏముంటుందండి? మనసు ఇచ్చిన తర్వాత ఇక శరీరం యొక్క కదలిక ఉంటుందా? మనసు అలాగే ఇచ్చేసినా అన్నాడు, అట్లే నిలబడ్డాడు. ఇప్పుడు ఇంకేంటిది? మనస్సు అమనస్కమగుటనే మోక్షం. ఇంతకంటే మోక్షం ఇంకేముంది చెప్పు? మనస్సు అమనస్కమగుట, మనసు లేకుండా పోయేదే మోక్షం. మనసు ఉంటే తంటాలే అన్నీ కదా. మనం ఎన్ని తంటాలు పడతాను రోజు కదా. మనసుతోనే కదా మనం తంటాలు పడేది. మన మనసు ఇటు పోదామంటుంది, అటు పోదామంటుంది, ఇది తిందామంటుంది, అది తిందామంటుంది, ఇది చూద్దామంటుంది, అది చూద్దామంటుంది. ఇదంతా మనసే కదా. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో కదా. బంధానికి కారణము మనస్సే, మోక్షానికి కారణం మనస్సే. ఆ మనస్సే లేకపోతే జంజాటే లేదు. ఇక అదే మోక్షం. చూడు, 1/2 నిమిషం లోపల మోక్షం ఇచ్చేయండా లేదా? మరి ఆ జనకుడు అటువంటి యోగ్యుడు ఉన్నాడు, అధికారి ఉన్నాడు. ఈ గురువు కూడా అటువంటి సమర్థుడు ఉన్నాడు. కాబట్టి ఒక 1/2 నిమిషం లోపల మోక్షం ఇవ్వగలిగాడు. మరి మన పోటీ వల్ల అయితే నీ మనసు ఈరా అంటే ఏమిస్తావు? నువ్వు ఆన్నే పెట్టేవి ఇంట్లో. నీ మనసు అంతా ఇంట్లోనే ఉండే కదా, అక్కడనే పెట్టేవి. మరి నాకేమిస్తావు నువ్వు? అది నీ అధికారాన్ని బట్టి, నీ యోగ్యతను బట్టి, నువ్వు చేసే సాధనను బట్టి మనకు మోక్షం ఎప్పుడు దొరుకుతుంది అనేది నిర్ణయం ఉంటుంది. అంతేగాని నాకు కావాలి ఇట్లా వచ్చి రయ్యమని కారు మీద వస్తారు, స్వామీజీ నాకు మోక్షం కావాలి కదా. రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన ఇట్లే వచ్చిండట. వచ్చి స్వామీజీ నాకు మోక్షం ఇవ్వండి అంటే, పోరా, ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడనే పో అన్నాడంట. ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడనే పో అన్నాడంట. అంటే మనం ఏమనుకుంటాం, ఏం గట్ల కోప్పడ్డాడు స్వామీజీ, కోపంతో అన్నట్టున్నది. పోరా, ఎట్లా వచ్చినావు గట్ల పో అని అంటే ఏమన్నట్టు, కోపగించినట్టు అనిపించదు. కానీ ఆయన అభిప్రాయం వేరే ఉంది. जिस धाम से नीचे गिरे उस धाम को फिर से चढ़ो. ఏ పరబ్రహ్మ స్థానం నుంచి నువ్వు జీవత్వాన్ని పొంది ఈ లోకానికి వచ్చినవో మళ్ళీ ఆ స్థానానికే పోరా అన్నాడు. అదే మోక్షం. తెలిసిందా? ఇట్లా ఉంటుంది. అంటే గడబడ చేస్తే కాదు, ఇది తొందరపడితే అయ్యే పని కాదు. ఇది సూక్ష్మమైనటువంటి విషయం ఉంటుంది. అందుకని క్రమేణా మెల్లమెల్లగా పోవాలి, గడబడ చేయొద్దు. ఇప్పుడు బిల్డింగ్ మీదకి ఎక్కేది ఉండదు అనుకో, నేను 2 మెట్లు 3 మెట్లు ఎక్కుతానంటే కింద పడే సంభవం ఉన్నది. అందుకని గడబడ చేయొద్దు. ఒక్కొక్క మెట్టు ఎక్కువ, మెల్లమెల్లగా ఎక్కువ. ఒక్కోసారి చేతగాని వాళ్ళు ఒక్క మెట్టు ఎక్కి ఆ ఒక్క మెట్టు మీద 2 కాళ్ళు పెడతారు. మళ్ళీ మెల్లగా ఒక కాలు మీద పెట్టి మళ్ళీ ఆ మెట్టు మీద మళ్ళీ ఇంకో కాలు అక్కడనే పెడతారు. చేతగాక ఏం చేయమన్నా. చేతనాళ్ళు అయితే ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క కాలు వేసుకుంటూ పోతారు కదా. అంటే వాళ్ళ యోగ్యతను బట్టి, అంతే కదా. కాబట్టి సత్సంగం చేయాలి, చేసుకుంటూ పోవాలి. మహాత్ములను మాత్రం విడవద్దు, వాళ్ళని విడిచిపెట్టారు. ఒకరినొకరు విడిచిపెట్టడానికి ఇష్టపడరు. కానీ మరి గురువుని విడిచిపెట్టకుండా ఉండడం అంటే మాకు సాధ్యం కాదు, మాతోని కాదు. మాకు అన్ని పనులు ఉన్నాయి, పొలం పనులు ఉన్నాయి, వ్యాపార పనులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని కదా. కానీ అక్కడ వాళ్ళని పట్టుకుంటే నీకు దొరికేది, చేతికి వచ్చేది బూడిద, అంతే కదా. ఏం దొరుకుతుంది నీకు కదా. కానీ గురువుని పట్టుకుంటే రత్నం దొరుకుతుంది, జ్ఞానం అనేటువంటి రత్నం దొరుకుతుంది. అందుకని విచారం చేసుకోండి, ఎవరిని పట్టుకుంటే బాగుంటుంది కదా. అందువల్ల ఎప్పుడు కూడా జీవితం ఉన్నంత వరకు ఆ జీవితం త్రయం సేవ్యాద్ వేదాంతో గురురీశ్వర. జీవితం ఉన్నంత వరకు వేదాంత శాస్త్రము, గురువు, మరి ఈశ్వరుడు, ఈ ముగ్గురిని ఎప్పుడు కూడా విడవరాదు. ఎల్లప్పుడూ వారి సాన్నిధ్యంలో ఉండాలి, సత్సంగం చేయాలి. నారదుడు ఒకసారి తన కథ చెప్తాడు, తన స్వయంగా తన యొక్క కథ చెప్తాడు. ఒకసారి కొందరు మహాత్ములందరూ కూడా కలిసి అలా ఊరూరు తిరుక్కుంటూ కొత్తపేంటకు వచ్చారు. ఊరూరు తిరుక్కుంటూ కొత్తపేంటకు వచ్చారు. కొత్తపేంటకు వచ్చేసరికి అప్పటికి సరిగ్గా కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి రోజు, కార్తీకం కాదు, ఆషాఢ పౌర్ణమి రోజు. ఆనాడే చాతుర్మాసం ప్రారంభం, అంతేగా. చాతుర్మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఆషాఢ ఏకాదశికి గృహస్థులు మొదలు పెడతారు, సన్యాసులు అయితే పౌర్ణమి నాడు మొదలు పెడతారు. మనం ఎప్పుడు మొదలు పెట్టినాం? పౌర్ణమి నాడు మొదలు పెట్టినాం. సరిగ్గా ఇయ్యాలటికి 1 నెల రోజులు అయింది. చూస్తూ ఉంటేనే 1 నెల రోజులు గడిచిపోయింది. అయ్యి బాబురే కదా. ఇక 3 నెలలేమి ఇట్లా పోతాయి మనకు కదా. అదన్నమాట. అయితే చాతుర్మాసం వచ్చేసింది. ఆ మహాత్ములందరూ కూడా అనుకున్నారు, ఇగో
సన్యాసులకు ఒక నియమం ఉంది. ఎందుకంటే సంవత్సరంలో 8 నెలలు వాళ్ళు ఒక చోట ఉండొద్దు, సంచారం చేస్తూనే ఉండాలి, పరివ్రాజకులు కాబట్టి. కానీ 4 నెలలు మాత్రం ఒక చోటు నుంచి కదలొద్దు. చాతుర్మాసంలో 4 నెలలు ఒక చోటు నుంచి కదలొద్దు, వాళ్ళు ఎక్కడ వెళ్ళేది లేదు. ఇది నియమం ఉంది, చాతుర్మాసం నియమం. ఇక మిగతా రోజుల్లో తిరగాలి, పోవాలి. ఎందుకంటే సన్యాసి తిరగకపోతే చెడిపోతాడు, గృహస్థులు తిరిగితే చెడిపోతారు, అంతే కదా. గృహస్థులు పని పాటలు ఇడిచిపెట్టుకొని తిరుక్కుంటూ ఊకుంటే వాళ్ళు చెడిపోరా? సన్యాసి ఒక దగ్గర ఉంటే చెడిపోతాడు. ఎందుకు చెప్పండి? పని లేకపోతే చెడిపోతాడేమి? ఎందుకంటే ఒక చోట ఉన్నట్లయితే భక్తులందరూ గుమిగూడుతారు, అందరు చేరుతారు, వచ్చి కట్నాలు కానుకలు అవి ఇవి ఇస్తూ ఉంటారు, మంచి మంచి వస్త్రాలు ఇస్తారు, రాగి చెంబులు ఇస్తారు, ఒకవేళ వెండి చెంబులు ఇస్తారు కదా. ఇక డబ్బులు అంటే డబ్బులు ఇస్తారు వాళ్ళు. అయిపోయి ఇక వీడు ఏమవుతాడు? పతనమైపోతాడు. వాటి లోపం చేత వాళ్ళకు లోనైపోతాడు. ఇక ఒక్కొక్కరి మీద అనురాగం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమైనట్టు? మోహంలో పడిపోతాడు. మోహంలో పడొద్దని భగవద్గీత చెప్తుంది. మరి ఈ సన్యాసి ఒక దగ్గర ఉంటే ఏమైపోతాడు? పాడైపోతాడు, భ్రష్టుడైపోతాడు. అందుకని ఒక దగ్గర ఉండొద్దు. సన్యాసి ఎప్పుడు కూడా పొద్దునే ఉండాలి, తిరుగుతూ ఉండాలి. అయితే ఈ సన్యాసులు నిర్ణయం తీసుకున్నారు, ఈ కొత్త పెంట ఇడిచి 4 నెలల దగ్గర పోయేది లేదు అనుకున్నారు కదా. ఇక సన్యాసులందరూ కూడా చాతుర్మాసం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామాధికారిని పిలిపించారు. గ్రామాధికారి, సర్పంచ్ ఎవరైనా ఉంటారు కదా, పిలిపించి, అయ్యా మేము 4 నెలలు ఇక్కడ చాతుర్మాస వ్రతం మేము చేస్తాము, మీకు అనుమతి ఉంటే అంటే వాళ్ళు అన్నారు, అహో భాగ్యం స్వామీజీ, మీరు ఇక్కడ ఉండడం ఏంది, మేము వద్దనడం ఏమైంది, మా భాగ్యం, తప్పకుండా మేము అన్ని వసతులు ఏర్పాటు చేస్తాము, మీరు చీకు చింత లేకుండా మీ సాధనలో మీరు ఉండండి, సాధన చేసుకోండి, సత్సంగాలు చేయండి, ఏమన్నా చేయండి, మాకు కూడా బోధించండి. గ్రామ ప్రజలందరూ, కొత్త పెంట వాళ్ళు అందరూ భక్తులే, అందరూ వింటారు, కానీ వీడికైతే రారు, అవతల నుండి వింటారు కదా. ఇక్కడికి వస్తే దయ్యం పెట్టినట్టు లేదా పులి మింగినట్టు వాళ్ళకు ఏముంది? ఇక్కడ వస్తే మేము పులడమా, మేము మింగుతామా కదా. లోనికి వస్తే ఏం పోతుంది కదా. కాకపోతే స్నానం సంధ్యం శుద్ధిగా ఉండాలి అంటాం అంతే కదా. అశుచిగా ఉండేది లేదు, భక్షణం అపియపానం చేసేది లేదు, శుచిగా ఉన్నట్లయితే రావచ్చు. అందరికీ ఇది భగవంతుని యొక్క స్థానం ఉన్నది, అందరికీ అధికారం ఉంటుంది. కొందరే పోవాలి, కొందరు పోకూడదు అనే నియమం ఉందేమో ఇక్కడ. అందరికీ అధికారం ఉంది, అందరు కూడా రావచ్చు కదా. వింటున్నారు కదా బయట వాళ్ళందరూ. ఇప్పుడు నేను చెప్పేది సాయంత్రం నుంచి అందరు రావాలి లోనికి కదా. అయితే మా గ్రామస్తులు కూడా చాలా భక్తులు, మహాత్ములు అంటే చాలా గౌరవము, ఆదరభావము. అందుకని మీకు ఏది కూడా లోటు లేకుండా మేము అన్ని వ్యవస్థలు చేస్తాము, మీరు తప్పకుండా ఇక్కడే 4 నెలలు ఉండి చాతుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకోండి అని ఈ విధంగా ఆ గ్రామస్తులు కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు చేస్తున్నారు. డేరాలు వేయడం, కుటీరాలు వేయడం, ఎవరికెక్కడ నియమించాలి అదంతా చేస్తున్నారు. అంతలో ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఒక మహాత్మునికి అప్పచెప్పి, స్వామీజీ ఈ పిల్లవాడు ఎల్లవేళలా నీ వెనువెంట ఉంటాడు, నీ చెంత ఉంటాడు, నీకు ఏది లోటు లేకుండా సేవ చేస్తాడు అని చెప్పినాడు అన్నమాట. అతడు ఎవరు? ఒక దాసీపుత్రుడు. ఆమె ఇళ్ళల్లో పని చేసుకుంటూ బతుకుతుంది. ఒక దాసీపుత్రుడు. ఈ నారదుడే పూర్వజన్మ కథ ఇది. నారదుడే పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు. అయితే అతన్ని తీసుకొచ్చి ఆ మహాత్మునికి ఒప్పచెప్పారు. సరేనైనా ఉండడానికి. ఇక ఆ పిల్లవాడు ఆ మహాత్ముని చెంత ఉంటాడు. ఎప్పుడు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ మహాత్మునికి ఏమీ లోటు లేకుండా చూస్తాడు. పొద్దున్నే అతనికి నీళ్లు తోడతాడు, స్నానానికి బట్టలు శుభ్రం చేస్తాడు, మరి పూజకు పూలు తీసుకొస్తాడు, పూజా సామగ్రులన్నీ చక్కబెడతాడు, అన్ని వ్యవస్థలు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతడు చేసేటువంటి సేవ ఆ మహాత్మునికి ఎంతో నచ్చింది. అబ్బా, ఈ పిల్లవాడు ఎంత చురుకుగా ఉన్నాడు, ఏ లోటు లేకుండా క్షణాన నాకు ఏది కావాలంటే అది సమకూరుస్తూ ఉన్నాడే అని ఆ మహాత్మునికి అతని మీద చాలా ఒక రకమైనటువంటి ప్రేమ కుదిరింది. ఇక ఆ మహాత్ముడు ఎల్లప్పుడూ సత్సంగం చెప్పేవాడు, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క కథలు చెప్పేవాడు. అతనికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఆ మహాత్మునికి. అందులో బాలకృష్ణుడు అంటే చాలా ఇష్టం. బాలకృష్ణుడు అతన్ని ఎందుకు అనుకున్నాడు? కొందరు కృష్ణ భక్తులు ఉంటారు, అందరు కూడా ఒకరు యువకుడైన కృష్ణుడిని
ఆరాధిస్తారు, కొందరు చిన్నపిల్లవాడిని బాలకృష్ణుని ఆరాధిస్తారు, కొందరు యశోద కృష్ణుని ఆరాధిస్తారు. ఇట్లా నానా రకాలుగా ఉన్నారు. ఎట్లనైనా ఆరాధించని కృష్ణుడే కదా. అందులో బాలకృష్ణుడు అంటే బాలుని యొక్క మనసు ఎట్లా ఉంటుంది? చాలా సున్నితం ఉంటుంది, వెన్నలాగా మృదువుగా ఉంటుంది. అందుకని మనకు ఎప్పుడైనా కష్టం వచ్చినా కానీ కృష్ణ అంటే వెంటే ఊరికొస్తాడు. ఎందుకంటే మృదువైనటువంటి స్వభావం గలవాడు బాలకృష్ణుడు అని బాలకృష్ణుడిని ఎక్కువగా ప్రేమిస్తారు కొంతమంది. అయితే ఈ మహాత్ముని కూడా బాలకృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆయన లీలలు కూడా సత్సంగంలో ఎప్పటికీ చెప్తూ ఉంటాడు. ఇక ఈ దాసీపుత్రుడు ఆ సేవ చేసేటువంటి వాడు కూడా అవన్నీ వింటూ ఉన్నాడు, సత్సంగం చేస్తూ ఉన్నాడు. ఇక వినగా 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 ఈ పిల్లవానికి కూడా కృష్ణుని యందు ప్రీతి అధికమవుతూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువును మనము గ్రహించాలంటే దాని యొక్క మహిమ తెలియాలి కదా. మహిమ తెలిస్తే ఆ వస్తువు పట్ల మనకు ఎక్కువగా ప్రీతి కలుగుతుంది. అట్లా ఈ కృష్ణుని గురించి సత్సంగంలో చెప్తూ ఉంటే ఆ కృష్ణుడి పైన ఈ దాసీపుత్రుడు వానికి అతనికి కూడా ప్రీతి అధికమవుతూ ఉంది, కృష్ణ భక్తి అధికమవుతూ ఉంది. ఒకనాడు ఆ గురుదేవుడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ భోజనం చేస్తూ ఉండగా అతడు కూర్చున్నాడు. ఆ పక్కకు ఆ బాలుడు భోజనం చేసిన తర్వాత ఎంగిలి విస్తరు అది తీసి బయట వేసి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ మహాత్ముడు అంటాడు, నాయనా నువ్వు తిన్నవా అంటాడు. అంటే స్వామీజీ నేను తినలేదు అంటాడు. అప్పుడు ఆ మహాత్ముడు అంటాడు, ఒక పరీక్ష కోసం అని ఏమంటాడంటే అక్కడక్కడ కొన్ని ఆ కుటీరంలో కొన్ని విస్తర్లలో కొన్ని ప్రసాదం ఉంది, అది తీసుకొని తిన అంటాడు. అది ఎంగిల్ చేసిన ప్రసాదం ఉంది తీసుకో అంటాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు అహోభాగ్యం అనుకుంటాడు. భగవంతుడు సాక్షాత్ ఈశ్వరుడు గురుదేవుడు, అతని యొక్క ప్రసాదం నాకు లభించింది, ఆయన అనుగ్రహం నాకు లభిస్తుంది అనుకుంటాడు, తింటాడు. ఈ విధంగా సేవ చేస్తూ ఉంటే ఆ కథలు వింటూ ఉంటే ఒకవైపు గురుభక్తి అధికమవుతుంది, ఒకవైపు ఈశ్వర భక్తి, భగవంతుని మీద భక్తి అధికమవుతూ ఉంటుంది. ఈ విధంగా 4 నెలలు గడుస్తూ ఉన్నాయి. దగ్గరకు వచ్చింది. ఇక 4 నెలలు అయిన తర్వాత మహాత్ములు ఇక్కడ ఉండరు. అప్పుడు ఇక ఈ బాలకునికి లోన అతనికి దుఃఖం అనిపిస్తుంది. అయ్యో నాకు గురుదేవుని యొక్క సాన్నిధ్యం దొరకదా ఏమి, వాళ్ళు వెళ్ళిపోతారు, నాకు కృష్ణుని కథలు వినే అటువంటి సౌభాగ్యం దొరకదా ఏమి అని దుఃఖపడుతూ ఉన్నాడు అన్నమాట. ఇంతలో 4 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ప్రయాణానికి సిద్ధమయ్యారు. మహాత్ములు ఇక్కడ ఉండేది లేదు, 4 నెలలు అయిపోయినాయి, పరివ్రాజకులే పోయేది సమయం వచ్చి. అప్పుడు ఈ పిల్లవాడు ఆ గురుదేవుని దగ్గరికి పోయి, గురుదేవా నన్ను కూడా నీ వెంట తీసుకొని పోవా, నేను కూడా నీతో వస్తా, నీకు ఏ లోటు లేకుండా ఇన్ని రోజులు నీకు ఏ విధంగా సేవ చేశానో ఆ విధంగా నేను సేవ చేస్తాను. ఇప్పుడంటే 4 నెలలు ఒక చోట ఉన్నాం కాబట్టి భోజనాదులన్నీ కూడా ఇక్కడే తయారుగా ఉంటాయి కాబట్టి సరిపడింది. కానీ గ్రామాల్లో సంచారం చేసేటప్పుడు భిక్ష అడుక్కోవాలి, ఇళ్ళల్లో పోయి ఆడ తయారుగా మనం వంట చేసుకునేది ఏమీ ఉండదు. ఆ గృహస్థుల ఇళ్ళలోకి పోవాలి, భవతి భిక్షాందేహి అని అడుక్కోవాలి, ఆ పూట తినాలి, ఇంకో గ్రామానికి వెళ్ళిపోవాలి. కాబట్టి నీకు నేను భిక్ష అడుక్కొచ్చి నేను భిక్ష అడుక్కొచ్చి మీకు పెడతాను, మరి అన్ని సేవలు కూడా చేస్తాను, నన్ను మీరు మీ సాన్నిధ్యంలో ఉంచుకొని నన్ను శిష్యుడిగా స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని అంటాడు. అప్పుడు ఆ మహాత్ముడు అంటాడు, ఆయన మీకు ఒక తల్లి ఉంది కదా, మరి తల్లిని విడిచిపెట్టి నువ్వు ఒకవేళ నా వెంట వచ్చినావు అనుకో, తల్లి యొక్క హృదయం ఏమవుతుంది, వికలమవుతుంది, దుఃఖాన్ని పొందుతుంది. మరి ఆమెకు దుఃఖపెట్టి నాతో వస్తే నీకు మోక్షం కలుగుతుందా, నీకు జ్ఞానం కలుగుతుందా? అందుకని మొట్టమొదలు తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి. ప్రతివాడు కూడా తల్లిదండ్రుల సేవ చేసిన తర్వాతనే గురువుల సేవ, భగవంతుని సేవ. అందుకని ఆ తల్లిని విడిచి నువ్వు రావడానికి వీల్లేదు, అందుకని ఇక్కడే ఉండు అంటాడు. అప్పుడు అంటాడు, స్వామీజీ మరి నేను ఇక్కడ ఉండి భగవంతుని ఎలా పొందగలను? మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర నేను భగవంతుని లీలలు విన్నాను, మీ సేవ చేశాను, నాకు మంచి అవకాశం దొరికింది. మరి ఇక్కడ ఉండి నేను ఏం చేయాలి చెప్పు. అయితే నాయన నీకు ఒక మంత్రాన్ని ఇస్తా, ఆ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండు. ఏమిటి ఆ మంత్రం అంటే వాసుదేవ గాయత్రి అంటారు దానికి. వాసుదేవ గాయత్రి మంత్రము నీకు ఇస్తాను, అది ఎల్లప్పుడూ జపించు. ఏమిటి అని అంటే ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ
నమః సంకర్షణాయ చ. ఇది భాగవతంలో ఉంది ఈ శ్లోకం. భాగవతంలో మొదటి స్కందంలో 5వ అధ్యాయము 37వ శ్లోకం. భాగవతం ఉందా మీ దగ్గర? భాగవతం శ్లోకబద్ధంగా, వచనం కాదు, వ్యాస భగవానుడు రాసినటువంటి శ్లోకబద్ధంగా భాగవతం ఉండాలి. మొదటి స్కందము 5వ అధ్యాయము 37వ శ్లోకం. ఇది వాసుదేవ గాయత్రి అంటారు. మీరు కూడా ఒక 3 సార్లు ఉచ్చారణ చేయండి, పుణ్యం ఉంటుంది కదా. భగవంతుని నామస్మరణ అంతేనా లేదా? అనండి. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఈ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. వాసుదేవ గాయత్రి అంటారు. అయితే ఈ మంత్రాన్ని 3 సంవత్సరాలు వైఖరి వాణితో చేయాలి. వైఖరి వాణి అంటే ఇప్పుడు మనం అన్నాం కదా, అందరం శబ్దం ఉచ్చారణ చేస్తూ 3 సంవత్సరాలు వైఖరి వాణితో చేయాలి. మరి 3 సంవత్సరాలు కంఠంలోనే ఆ ఉచ్చారణ జరగాలి, బయటకు రావద్దు. కంఠంలోనే ఆ మంత్రోచ్చారణ జరగాలి, బయటకు వినపడకూడదు. ఇట్లా 3 సంవత్సరాలు చేయాలి. మరొక 3 సంవత్సరాలు మనసుతోనే చేయాలి, మనసులోనే అనుకోవాలి. మనసులో మంత్రము అది ఉచ్చారణ అవుతూ ఉండాలి, కానీ అది బయటకు రావద్దు. కంఠంలో కూడా మెల్లమెల్ల కూడా అనవద్దు. అట్లా చేయాలి. ఈ విధంగా నువ్వు ఈ మంత్రాన్ని జపించినట్లయితే నీకు ఆ వాసుదేవుని యొక్క సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి, ఈ విధంగా చెప్పి నువ్వు ఈ మంత్ర జపం చేస్తూ ఉండు. మరి తల్లి యొక్క సేవ చేస్తూ ఉండు. ఇప్పుడు నాకు ఏ విధంగా నువ్వు సేవ చేస్తున్నావో అట్లా తల్లికి కూడా సేవ చేస్తూ ఉండు అని చెప్పి ఆ గురుదేవుడు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అంటాడు ఆ పిల్లవాడు, చూడు స్వామీజీ, తల్లి సేవ చేస్తా, నాకు తల్లి మీద గౌరవం ఉంది. ఎందుకంటే ప్రతి పుట్టినటువంటి శిశువుకు తల్లే మొట్టమొదటి గురువు కదా. మాతృదేవో భవ, ఆ తర్వాత పితృదేవో భవ, ఆ తర్వాత ఆచార్య దేవో భవ. అందుకని మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. నాకు ఆ గౌరవం ఉంది, తల్లి అందు నాకు భక్తి ఉంది. నేను ఆమె పూజ చేస్తాను, ఆమె సేవ చేస్తాను. ఇటు మీరు చెప్పినట్లు భగవన్ నామస్మరణ చేస్తాను, మంత్ర జపం చేస్తాను. కానీ మా తల్లికి నేను ఈ విధంగా భగవద్భజన చేసేది ఇష్టం లేదు. మరి నేనేం చేయాలి? ఆ తల్లికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆమెకు పేదవాళ్ళు కాబట్టి పని చేసుకుంటే బతుకుతాము, మేము భజన చేసుకుంటుంటే బతుకుతామేమి అంటారు కదా. అంటారా లేదా? ఎవరన్నాడు సత్సంగం నడుస్తుంది పో అని అంటే, ఏం పనిపాటలు లేవా నీకు? ఏం చేసుకుంటే బతుకుతాము, ఆడపోయి ఉంటే కూకుంటే బతుకుతామేమి? పో పనికి పో అంటారు. అట్లా మరి ఆమె పేదరాలు కాబట్టి పని చేసుకుంటే బతుకుతాము, పని విడిచిపెట్టి భగవంతుని భజన చేస్తే బతుకుతామా అని ఆమెకు భగవద్ భజన అంటే ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామీజీ? మా తల్లికి ఇష్టం ఉండదు, మరి ఆమె నాకు ఈ భజన యందు విఘ్నం కలిగించింది అనుకో, అప్పుడు నేనేం చేయాలి? ఏం జపం చేసుకుంటే కూకున్నావురా, పా నడు, నాతో నడు, పని చేద్దాం పా అని అంటే నేనేం చేయాలి? అంటే చూడు నాయన, పని చేసుకుంటే చేసుకో, విశ్రాంతి సమయాల్లో నువ్వు భజన చేసుకుంటూ ఉండు, రాత్రిపూట చేసుకో, నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేసుకుంటూ ఉండు అని చెప్పి ఒక మాట అంటాడు. ఒకవేళ నీకు భగవంతుని యందు ప్రీతి అధికమయ్యి భగవత్ సాక్షాత్కారం కోసం నీ మనసు ఉబలాట పడిందనుకో, తహతహను పొందిందనుకో, అప్పుడు ఆ భగవంతుడే నీకు సరి అయినటువంటి మార్గాన్ని చూపెడతాడు అన్నాడు. అంటే ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి తల్లి ఉన్నది కదా, ఆమెను నీ నుండి అయినా దూరం చేస్తాడు, నిన్ను ఆమె నుండి అయినా దూరం చేస్తాడు. భగవంతుని యొక్క ప్రాప్తి చేసుకోవాలని నీకు దృఢమైన సంకల్పం ఉంటే అన్నాడు. సరే స్వామీజీ, మీరు చెప్పినట్లే చేస్తా అన్నాడు. అంతలో
వాళ్ళు గురువులు వెళ్ళిపోయారు. ఇంటికాడ ఉన్నాడు, తల్లి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా చేయగా 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 కొన్నాళ్లకు ఆమె తల్లి ఒక గుర్రపు శాలలో సేవ చేయడానికి, ఆ గుర్రపు లద్దె వగర ఉంటుంది కదా, అంతా శుభ్రం చేయడానికి సేవ చేసి బతికేటోళ్ళు ఉన్నారు. ఆ గుర్రపు లద్దె తీసి శుభ్రం చేయాలి, గోశాల అంటే గుర్రపు శాలను అనుకొని ఆమె ఆ గుర్రపు శాలలోకి పోయిన తర్వాత ఆమె సేవ చేస్తూ ఉండగా ఒక సర్పం వచ్చి ఆమెను కాటేసింది. సర్పం వచ్చి కాటేస్తే ఆ విషము మొత్తం శరీరం అంతా ప్రాకింది, ఆమె చనిపోయారు. అయితే ఆ సర్పము కాటు వేయడానికి కూడా ఆమె కర్మనే. ఏదైనా జరిగిందనంటే మన కర్మనే ఉంటుంది అక్కడ. కొందరు అకాల మృత్యువును పొందుతారు, ఎందుకు? వాళ్ళ కర్మ అంతే. అయితే ఈమె ఆ సర్పకాటు చేత చనిపోయింది. అప్పుడు యథోచితంగా వాళ్ళ యొక్క రీతి రివాజును బట్టి ఆ తల్లికి అంత్యక్రియలు చేసినాడు. చేసిన తర్వాత అనుకున్నాడు, ఇక భగవంతుడు నాకు అనుగ్రహించండు అని. తల్లి మరణిస్తే ఏడవాలి కదా, ఏడవలే, ఆనందపడ్డాడు. ఎందుకంటే భగవంతుని భజన చేసేందుకు ఇప్పుడు నాకు ఏమీ ప్రతిబంధకం లేదు. అలక్ నిరంజన్ అయిపోయినా అనుకున్నాడు. ఇక ఆ ఇంట్లో ఏమన్నా వస్తువులు అవి ఉంటే ఆ చుట్టుపక్కల వీళ్ళకు అన్నీ అప్పచెప్పిండు, తీసుకోరు అని తీసుకపోరు. ఆయన మొత్తం ఇల్లు ఖాళీ చేసిండు. అయితే ఆయన బయలుదేరి ఇంట్లో నుంచి బయలుదేరిండు. ఇక ఈడ ఉండి ఏం చేసేది? నేను తీర్థక్షేత్రాలు తిరుగుతా, మహాత్ములను సందర్శించుకుంటా, నేను భగవంతుని సేవ చేసుకుంటా, భగవంతుని భజన చేస్తా, జపం చేస్తా అని అంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. ఇక తిరుగుతూ గంగా నది తీరానికి వచ్చి ఆ గంగా నదిలో స్నానం చేసి ఒక వటవృక్షం పెద్దది ఉంటే ఆ వటవృక్షం కింద అలా జపం చేస్తూ ఉన్నాడు. అప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. జపం చేస్తూ 12 సంవత్సరాలు అయిపోయినాక ఆ జపం చేస్తున్న కాలంలో ఒకసారి కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉండగా అతనికి ఒక్కసారిగా ఆ ఆకాశంలోని రంగు వల్లే ఒక రంగు ఆవరించింది తన మనసులో. నీలిరంగు ఆవరించి ఒక్కసారి ఇట్లా మెరిసినట్టుగా ఆ కృష్ణుని యొక్క సాక్షాత్కారం అయ్యింది. అప్పుడు ఇక భగవంతుణ్ణి దర్శించగానే అతనికి ఇక ఆనందం పట్టలేక అతడు భగవంతుని నేను దర్శనం చేసుకోవాలి అని ఆ లోపలనే మనసుతోనే దర్శనం చేసుకుందామని ఆ భగవంతుని దగ్గర చరణాలను స్పృశిస్తామని పోయేసరికి మాయమైపోయింది. అయ్యో కృష్ణ, నాకు దర్శనం ఇవ్వకపోతివి, నీ చరణ స్పర్శ కానియకపోతివి అని ఏడుస్తూ ఉంటే అంతలో ఆకాశవాణి అంటది, ఏ అబ్బాయి, నాయనా చూడు, నీకు ఇంకా ఒక జన్మ అనేది ప్రారంధం ఉంది. ఇంకా నీ అంతఃకరణలో కించిత్ వాసనలు ఉన్నాయి, ప్రాపంచికమైనటువంటి వాసనలు ఉన్నాయి. ఆ వాసనలన్నీ పోవాలి, మరొక జన్మ నీకు రావాలి, అప్పుడు నీకు సాక్షాత్గా నేను దర్శనమిస్తాను అని చెప్పినాడు. ఆ తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల దగ్గర తీర్థక్షేత్రాలు తిరుగుతూ జపం చేస్తూ చివరికి అతడు శరీరాన్ని వదిలి మళ్ళీ బ్రహ్మదేవుని యొక్క చెంత చేరినాడు. బ్రహ్మదేవుని దగ్గరికి పోయినాడు. ఈ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమే అతన్ని బ్రహ్మదేవుని దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి నారదుడు అని పేరు పెట్టి అతనికి మళ్ళీ పునర్జన్మను ప్రసాదించాడు నారద మునిగా. ఈ ప్రకారంగా ఇదంతా ఎందుకు జరిగింది? ఇప్పుడు అతనికి ఏ జంజాట్ లేదుగా. నారద మునికి ఇల్లు లేదు, ఏదీ లేదు, ఎల్లప్పుడూ భగవత్ చింతనలోనే ఉంటాడు. ఏ జంజాట్ లేదు, ఏ ప్రతిబంధకం లేదు. హాయిగా భగవద్ భజన చేసుకుంటాడు. మరి అతనికి తటస్థపడినటువంటి భక్తులను కూడా భగవంతుని దగ్గరికి చేర్పిస్తాడు కదా. ధ్రువునికి మంత్రోపదేశం చేసి భగవంతుని సాక్షాత్కారం కలుగజేసిండా లేదా? ప్రహ్లాదునికి కూడా అతడు ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే అన్ని బోధించాడు, విష్ణు భజన చేయించాడు, విష్ణు లీలలు వినిపించాడు. ఆ రీతిగా భక్తులను తరింపజేసేది, తాను ఎల్లప్పుడూ భగవద్భజన చేసేది, ఎల్లప్పుడూ భగవంతునిలో లీనమై ఉండేదే అది ఒక పని. ఇప్పుడు ఇదంతా ఎందువల్ల జరిగింది అని అంటే సత్సంగం. ఆ మహాత్ముని సేవ చేసుకుంటూ ఆ మహాత్ముని అనుగ్రహానికి పాత్రుడయ్యి సత్సంగాన్ని ఎల్లప్పుడూ వింటూ ఉన్నాడు. కాబట్టి ఆ సంస్కారమే మళ్ళీ ఉత్తర జన్మలో అతనికి భగవద్భజనలో ప్రవృత్తి చేసింది కదా. భగవంతుడు ఇక్కడ కూడా మనకు భగవద్గీతలో చెప్తాడు కదా, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవస్వపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాన్ని వర్తతే చెప్పి, పూర్వం చేసినటువంటి గత జన్మల్లో చేసుకున్నటువంటి భగవంతుని యొక్క సేవ, గురుదేవుని యొక్క సేవ బలమే అది మళ్ళీ తర్వాత జన్మలో
అది మనల్ని బలాత్కారంగా లాక్కెళ్తుంది మళ్ళా సత్సంగంలోకి. అందుకని ఎల్లప్పుడూ సత్సంగం చేస్తూ ఉండాలి, భక్తి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఒక జన్మ కాకపోతే ఏంది, ఎన్ని జన్మలైనా పర్వాలేదు. ఇదివరకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి కదా, 84 లక్షల యోనులు గడిచిపోయినాయి. 84 లక్షలు అంటే ఒక్కొక్క జన్మనే 84 లక్షలు అని చెప్పాడు తుకారాం మహారాజ్. అన్ని జన్మలు ఎత్తుకొని వచ్చినాము, ఇక 1-2 జన్మలకు ఓపిక పడితే ఏం పోతుంది? ఒకవేళ నీకు ఈ జన్మ ఏందే సాక్షాత్కారం కావాలంటే తీవ్రతర సాధన చేయి, సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి మరి మనం భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలంటే ఇప్పుడు మనం ఏ విధంగా సత్సంగం చేస్తున్నామో అట్లే ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. మరి మీరు ఏం చేస్తారు? 4 నెలలు అయితే ఉంటారు, 4 నెలలు అయిన తర్వాత ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుంటే ఆయన ఇక్కడి నుంచి కదలనీయ గురి దీన్నే ఉంచుకొని ఎల్లప్పుడూ సత్సంగం చేస్తూ ఉండాలి. అట్లా పోయి ఇస్తాడంట. తిరగకపోతే చెడిపోతారు కదా, తిరగాలి కదా. సరే, ఈ విధంగా మనము భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఎల్లప్పుడూ సత్సంగం చేస్తూ ఉండాలి అని చక్కటి నారదుని యొక్క దృష్టాంతం తెలుసుకున్నాము. మరి తర్వాత 5వ శ్లోకం చదువుదాం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ స్థానం సాంఖ్యైః ప్రాప్యతే, ఏ స్థానాన్ని అంటే ఏ మోక్షం అనేటువంటి స్థానాన్ని సాంఖ్యులు అంటే జ్ఞానులు సన్యాసులు పొందుతారో తత్ ఆ మోక్ష స్థానాన్ని యోగైః అపి గమ్యతే, నిష్కామ కర్మయోగులు కూడా అదే మోక్షాన్ని పొందుతారు, ఇందులో సందేహం లేదు. యహ ఎవడు సాంఖ్యంచ యోగంచ, ఎవరైతే కర్మ సన్యాసాన్ని మరి నిష్కామ కర్మయోగాన్ని ఏకం పశ్యతి ఒకటిగానే చూస్తాడో సహ పశ్యతి, అతడే నిజంగా తెలిసినవాడు అంటాడు. అంటే 2 వేరువేరుగా అని భావించకుండా కర్మ సన్యాసమైన కర్మయోగమైన 2 కూడా ఒకటే. ఎందుకు? రెండిటి యొక్క ఫలం ఒకటే. అందువల్ల ఈ రెండింటిని అభిన్నంగా ఎవడైతే దర్శిస్తాడో అతడే నిజమైనటువంటి జ్ఞాని అని తెలుసుకోవాలి. కేవలం ఇక్కడ కర్మ సన్యాసం కర్మయోగమే కాదండి. మనము ప్రపంచంలో ఏ వస్తువును చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ పశుపక్షాదులను చూసినా కానీ మనం ఏకంగానే దర్శించాలి, ఒకటిగానే దర్శించాలి. ఎందుకు? అన్నిటిలో ఉన్నది చైతన్యం ఒకటే కదా. పశువులో ఉన్న చైతన్యం ఒకటే, పక్షులో ఉన్న చైతన్యం ఒకటే, మనుషులో ఉన్న చైతన్యం ఒకటే, వస్తువులో జడ పదార్థంలో ఉన్న చైతన్యం కూడా ఒకటే. మరి అన్నిటిలో ఉన్న చైతన్యం ఒకటే అన్నప్పుడు మరి భేద దర్శనం ఎందుకు? నీకు భిన్నంగా ఎందుకు చూస్తావు? ఇప్పుడు అనేకమైనటువంటి కుండలు తయారు చేస్తాడు కులారుడు, కుమ్మరివాడు కదా. అన్ని కుండలను దేంతో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. ఇప్పుడు అన్నిటిలో ఉన్నది ఏంటిది? మట్టే కదా, అంతే కదా. అట్లా మరి ఈ ప్రపంచమంతా కూడా పరబ్రహ్మం యొక్క కార్యమే అన్నప్పుడు, ఆ పరబ్రహ్మే అంతటా వ్యాపించి ఉన్నప్పుడు మరి మనకు భేదభావం ఎందుకు? అంటే వ్యవహారం పూర్తికి భేదభావం ఉండాలి వ్యవహారం కోసం, కానీ పారమార్థిక దృష్టి మాత్రం ఎట్లా ఉండాలి? అన్నిట్లో ఉన్నది ఒకటే ఒక చైతన్యం, ఒకటే ఒక పరమాత్మ. నాలో ఉన్నది అదే, వారిలో ఉన్నది అదే. అందుకని అతడు నేను వేరు కాదు, ఒక్కటే అని ఈ భావన ఉండాలి. ఇక బాహ్యంగా వ్యవహార దృష్టిలో భేదం ఉండాలి. వ్యవహారంలో దృష్టిలో భేదం లేకపోతే అంతా ఒకటే అని అంటే నీ ఇల్లు ఏంది నా ఇల్లు ఏంది, నీ ఇల్లు నా ఇల్లు ఒకటే అని నీ ఇంట్లో చూస్తాడు వాడు, నీ ఇంట్లో ప్రవేశిస్తాడు వాడు. ఎందుకు? నీ ఇల్లు నా ఇల్లు ఒకటే కదా, నువ్వు ఉంటేంది నేను ఉంటేంది అంటాడు వాడు కదా. నీ ధనం అయితేంది నా ధనం అయితేంది ఒకటే కదా, నీ డబ్బు నాకు ఇయ్యి అంటాడు. వ్యవహారంలో భేదం ఉండాలి, కానీ ఆంతర్యంలో మాత్రం అభేద దృష్టి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే, జ్ఞాననిష్ఠులైనటువంటి సన్యాసుల చేత పునరావృత్తి రహితమైనటువంటి అంటే మళ్ళా జన్మ లేనటువంటి ఏ మోక్షం అయితే పొందబడుతుందో అదే మోక్షము కర్మయోగుల ద్వారా కూడా పొందబడుతుంది. కావున ఏ పురుషుడైతే సాంఖ్యమును యోగమును రెండింటినీ ఒకే ఫలము గలవిగా తెలుసుకుంటాడో అట్టివాడే పరమార్థ దర్శి, అతడే యథార్థ దర్శి, అతడే జ్ఞాని అని చెప్తూ, అయితే సాంఖ్యులు సాక్షాత్తుగా మోక్షాన్ని పొందుతారు, కర్మయోగులు మాత్రం కించిత్ ఆలస్యంగా పరంపరా రూపం చేత పొందుతారు. ఇంత తేడా ఉంది, కానీ లక్ష్యం మాత్రం గమ్యం మాత్రం ఒకటే అని చెప్పి.
దీని యందు కర్మ సన్యాసము గల సాంఖ్యులే స్థానమును పొందుదురో నిష్కామ కర్మయోగులను ఆ స్థానాన్నే పొందుదురని చెప్పుడొచ్చే నిష్కామ కర్మయోగులు నిష్కామ కర్మల ద్వారా అంతఃకరణ శుద్ధి గలవాడై సాంఖ్యులు పొందు స్థానమునే పొందుటకు అర్హుడగునని చెప్పనైనది. సాంఖ్యులు అంటే సన్యాసులు ఏ స్థానాన్ని పొందుతారో అదే స్థానాన్ని నిష్కామ కర్మయోగి కూడా పొందుతాడు. కానీ కించిత్ అంతఃకరణ శుద్ధి ద్వారా కొంచెం ఆలస్యంగా పోతాడు. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి కాకుండా జ్ఞానం కలిగేది. అందుకని ఆ శుద్ధి కలిగేంత వరకు ఆలస్యం. ఆ తర్వాత జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు. తర్వాత ఈ సన్యాసము ద్వారా పొందేటువంటి ఏ మోక్షమైతే ఉందో అది కొంచెం కష్టమైంది అంటాడు. ఎందుకంటే సన్యాసి కావాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనో నిగ్రహం ఉండాలి, ఆహార నియమాలు ఉండాలి, మరి ఉండేది పండేది అన్ని నియమాలు ఉంటాయి. యుక్తాహార విహారాయ యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పారు. ఆహారం కూడా నియమబద్ధంగా ఉండాలి. ఎప్పుడంటే అప్పుడే తినేది. రోడ్డు మీద పోతాంటే ఆ గాడి బండ్ల మీద బజ్జీలు పెట్టి అమ్ముకుంటారు కదా, ఏమంటారు ఆ గాడీలు, 4 పయ్యాల గాడీలు ఉంటాయి కదా, దొబ్బుడు బండి. ఆ బండి మీద వాడు మంచిగా బజ్జీలు చేస్తుంటే కమ్మగా వాసన వస్తుంది. అబ్బా ఇవి తినకపోతే నా బ్రతికెందుకు అనిపిస్తుంది కదా. ఎప్పుడు ఆ బే టైం అంటే ఏ తినే భోజనం చేసే టైం కాదు అది. పోతున్నాడు కనపడ్డాయి తింటాడు, మళ్ళీ అసలు కొంచెం దూరం పోయి మళ్ళీ ఏదైనా కాబట్టి మళ్ళీ తింటాడు. ఇదేమైనా నియమం? ఆహారం యొక్క నియమం చెప్పండి. నియమం అంటే నియమమే ఉండాలి. మీరు ఒక టైం నిర్ణయం తీసుకోండి, 12:30క 1 గంటక 2 గంటలకా ఏమి ఆ టైం ఫిక్స్ చేసుకొని ప్రతిరోజు కూడా అదే టైంలో భోజించాలి. మరి ఆ భోజనం కూడా ఏదంటే అదే నోట్లో వేయవద్దు కదా, ఏది ఎదురైతే అది నోట్లో వేయకూడదు. అది కూడా విచారం చేయాలి. ఈ ఆహార పదార్థము ఇది సాత్వికమైనటువంటిదా, రాజసికమైనటువంటిదా, తామసికమైనటువంటిదా, ఆ పదార్థం ఎటువంటిది అది చూడాలి. సాత్వికమైతేనే తీసుకోవాలి, రాజసిక తామసిక ఆహారము తీసుకోకూడదు. ఇప్పుడు మాంసభక్షణం చేస్తారు కొంతమంది కదా, కొన్ని కోడిగుడ్లు తింటారు, బాతుగుడ్లు తింటారు, మాంసం తింటారు. తినటోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. అంత వాళ్ళే కదా, మనమే చెడిపోయినాం కదా, అంత వాళ్ళే ఉన్నారు కదా. అది ఏం ఆహారం చెప్పండి? ఇప్పుడు ఒక మేక మాంసం ఒకటి తిన్నాడు అనుకో, అది ఒకడు కటికవాడు అంటారా, వానికి ఏమంటారు, వాడు తెచ్చి అమ్ముకుంటాడు. వాడు మాంసం సాయిబా అది తెచ్చి ఆ కొట్టులో పెట్టుకొని అమ్ముకుంటాడు. వాడు ఎక్కడి నుంచి తెచ్చిండు? ఇంకో దగ్గర కదా, కతల్ఖానా ఏమంటారు దానికి, అక్కడ తెస్తాడు. వాడు దాన్ని చంపుతాడు కదా, మొదలు కదా, కోసి చంపుతాడు. చంపి దాన్ని ఇటు పార్సల్ చేస్తారు కదా. అయితే ఇప్పుడు చంపిన దాన్ని తింటున్నాడా, చంపని దాన్ని తింటున్నాడా? వీడు చంపిన దాన్ని మాంసమే తింటున్నాడు. చంపిన దానికి ఏమంటారు? పీనిగా అంటారు, అంతే కదా. చచ్చిపోయిన దానికి ఏమంటారు? పీనిగా అంటారు. మరి ఇప్పుడు ఏం తింటాడు వాడు? అంతే కదా, పీనిగా తింటాడు వీడు. మరి పీనిగా తినే అలవాటు ఉంటే మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాడిని కూడా తిను కదా. ఎవడన్నా ఒకటి వస్తాడే కదా, ఇంట్లో ఎన్నడో ఉన్నాడు వస్తాడే కదా. ఏముంటారా, ఎప్పటికి బతుకుతారా? మనం చచ్చినప్పుడు వాడిని అక్కడ శ్మశానంలోకి ఎందుకు తీసుకుపోతావు? పీనిగలు తినే అలవాటు నీకు ఉన్నది కదా మరి అవన్నీ కూడా తిను. తింటారా? తినరు. మరి ఇదెందుకు తింటాను కదా. ఏ విధంగా భగవంతుడు నిన్ను సృష్టించిండో ఆ పశువును కూడా భగవంతుడే సృష్టించండు కదా. మరి సృష్టించే అధికారం భగవంతుడికి ఉన్నప్పుడు చంపే అధికారం నీకెవడిచ్చిండు చెప్పు? పోనీ ఆ చంపిన దాన్ని లేపే అధికారం నీకుంటే, ఆ స్తోమత ఉంటే చంపు. మళ్ళీ లేపగలవా? లేపుతావా? మరి లేపే స్తోమత నీకు లేనప్పుడు చంపే అధికారం నీకెవడిచ్చాడు చెప్పు? నువ్వు ఏ విధంగా భగవంతుని యొక్క బిడ్డవో అది కూడా భగవంతుని యొక్క బిడ్డనే కదా. మరి అందరూ కూడా సమానమే కదా. మరి నీ శరీరం మీద ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే అమ్మో అంటావా లేదా? మరి దానికి మెడ మీద కత్తి పెడితే అదేమనుకోవాలి? దానికి ఎంత కష్టం కావాలి? దానికి గొంతు కోసేస్తే శ్వాస ఆడక చచ్చిపోతుంది. మరి కాసేపు నువ్వు ముక్కు మూసుకో కదా, నీకు తెలుస్తుంది దానికి ఎంత బాధ అవుతుందో. ముక్కు మూసుకో కాసేపు, 1-2 నిమిషాలే మూసుకో కదా. సో విచారం చేయాలి. మరి మనకు బాధ కలుగుతున్నప్పుడు దానికి బాధ అవుతుందా లేదా? మరి ఇతరులకు బాధ పెట్టే నీకు బాధ కలిగినటువంటి పని మరి వాళ్ళకి ఎందుకు చేస్తున్నావు? నీకైతే బాధ కలగొద్దు, దుఃఖం కలగొద్దు. మరి వాటికి ఎందుకు దుఃఖం కలిగిస్తున్నావు? వాటి ప్రాణాలు తీసే అధికారం నీకు ఎవడిచ్చాడు?
ఇట్లా విచారం చేసినట్లయితే ఏ ప్రాణిని కూడా చంపకూడదు అనేది సిద్ధమైంది. ఎవడిచ్చారు నీకు అధికారం? అందువల్ల ఈశ్వరుడు వేదం లోపల ఏ ఏ ప్రాణికి ఏ ఏ ఆహారము నియమనం విధానం చేసిండో ఆ ఆహారం తీసుకోవడం తప్పులేదు. ఈశ్వరుడు మనకు వేదం లోపల చెప్పింది ఉన్నది. ఇప్పుడు ఒక పులి ఉంది, ఆ పులి గడ్డి మేస్తుందా? అన్నం తింటుందా? ఏం తింటుంది? మాంసమే తింటుంది. అది దానికి జీవనాధారం. అది ఈశ్వరుడు నియమించండు కదా. అయితే ఎవడైతే పూర్వజన్మల్లో పాపాలు చేసిండ్రో ఆ పాపాలు చేసిన వానికి ఆ శిక్షా విధానం చేసిండు. ఆయా మృగాల లోపల జన్మించేది ఆ పులికి ఆహారం అయ్యేది. నీ పాపమే ఆ విధంగా చేస్తుంది. అట్లా విధానం చేసింది ఉన్నది. దానికి మాంసమే ఆహారం అన్నాడు భగవంతుడు. అది మాంసమే తిని బతుకుతుంది. మరి నీకో మాంసం తినమని చెప్పింది ఉన్నదా? ఏ శాస్త్రంలో ఉన్నది? పోని చెప్పు నాకు. పలానా శాస్త్రం లోపల మనిషి మాంసం తినొచ్చు అని ఏదైనా ప్రమాణం రాసిందంటే పట్టుకరా నా దగ్గరికి. ఉందా ఎక్కడైనా శాస్త్రంలో మనిషి? అయితే మాంసం తినేటువంటి ఆ జీవులు ఉంటాయి కదా, వాటి యొక్క పనులు వేరే తీరుగా ఉంటాయి. మాంసం తినే వాటి యొక్క పనులు ఎట్లుంటాయి చెప్పండి? పిక్క తినాలి కదా మరి పచ్చి మాంసాన్ని. కూరలు ఉంటాయి కుక్కలకు, పులులకు, పిల్లులకు, అవి కూరల్లాగా ఉంటాయి. మరి మనకు ఉన్నాయా? లేవు కదా. మనకి అట్లా పెట్టలే. ఎందుకు? మనకు శాకాహారి భోజనమే విధానం చేసేది ఉన్నది శాస్త్రం లోపల. అందుకని శాకాహారి భోజనమే చేయాలి, మరొకటి చేయకూడదు. ఏ ఏ ప్రాణికి భగవంతుడు ఏ ఆహారాన్ని విధానం చేసిండో అది తినడంలో తప్పు లేదు. మరి మనకైతే మాంసాహారం తినమని చెప్పలే శాస్త్రంలో. మరి మనం ఎందుకు తినాలి? తినకూడదు, తప్పు, దోషం, పాపం, నరకానికి పోతారు. ఇంకొకటి ఏంటంటే మాంసం తినేటువంటి పశువులు జన్మించిన వెంటనే కళ్ళు తెరవవు. మాంసం తినేటువంటి పశువులు జన్మించిన వెంటనే కళ్ళు తెరవవు. 2-3 రోజుల దగ్గర కళ్ళు తెరవవు. కళ్ళు అట్లే మూసి ఉంచుతాయి. ఇట్లా వెతుకుతూ ఉంటాయి కానీ కళ్ళు తెరవవు. కుక్క పిల్లలు చూసినారా మీరు ఎప్పుడన్నా? పిల్లి కుండాలు చూసినారా? కళ్ళు తెరవవు అవి 2-3 రోజుల దగ్గర. కానీ మనిషి పుట్టిన వెంటనే కళ్ళు తెరుస్తాడు. ఇట్లా కొన్ని చిన్నాలు అంటే మాంసభక్షణం చేసేటువంటి పశువుల యొక్క చిన్నాలు ఇట్లా ఉంటాయి. ఇక వాటికి కాళ్ళకు గోర్లు ఉంటాయి. ఇట్లా పులి గోర్లు, పిల్లి గోర్లు ఎట్లా ఉంటాయి? అట్లా ఉంటాయి. ఎందుకంటే వాటికి వేటాడి చంపుకునేందుకు ఆ విధంగా భగవంతుడు ఆయా అవయవాలను పెట్టాడు. మరి నీ గోర్లు ఎట్లున్నాయి? బాగా విచారం చేయండి. అందుకని మనుషులకు మాంసభక్షణం నిషేధము. ఆ విధంగా అభక్ష భక్షణం చేసినట్లయితే, ఆహార నియమాలను ఉల్లంఘించినట్లయితే వానికి నరకమే ప్రాప్తం. అందుకని మనకు యోగ్యమైనటువంటి ఆహారమే తీసుకోవాలి. ఆ శాకాహారి లోపల కూడా కొన్ని రాజసికం ఉంటాయి, కొన్ని సాత్వికం ఉంటాయి, కొన్ని తామసికం ఉంటాయి. శాకాహారంలో కూడా ఉల్లిగడ్డలు ఉన్నాయి అనుకోండి, తింటారా మీరు? అందరు తినేటోళ్ళే ఉన్నారు కానీ తినరా? వెరీ గుడ్. ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు అంటారా, ఎల్లిపాయలు అంటారా, ఏమంటారు, వెల్లుల్లి, ఇవి రాజసికమైనటువంటి ఆహారం. అవి తిన్నట్లయితే మన మనసు చంచలం అవుతుంది. మరి చంచల మనసులో మనం సాధన చేయలేము, భగవద్భజన చేయలేము. మనకు మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం భగవద్భజన చేస్తాం. కాబట్టి ప్రశాంతంగా ఉండాలంటే సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకోవాలి. అవి చూడాలి, అవి ఏ కోవకు చెందినవి అని చూసి తినాలి. ఈ ప్రకారంగా చెప్పింది ఉన్నది. కాబట్టి యుక్తాహార విహారాయ, యుక్తమైనటువంటి ఆహారం, నియమబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మరి విహారం చేయుట అంటే తిరుగుట ఏదైతే ఉందో అది కూడా నియమబద్ధంగా ఉండాలి. దినమంతా నడిచి వచ్చి జపాన్ని కూకున్నాం అనుకో, అప్పుడు నీ శరీరం అంతా అలసిపోయింది, జపాన్ని కూకోగానే నిద్ర వస్తుంది కదా. అందుకని ఈ విహారం కూడా ఒక నియమబద్ధంగా, రోజుకు ఎంత నడవాలి అంతనే నడవాలి, రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి అంతసేపే నిద్రపోవాలి. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అందుకని సన్యాసి అయినటువంటి వానికి నియమాలు చాలా కఠినం ఉన్నాయి. అతనికి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేది కష్టం. కానీ కర్మయోగికి అయితే అంత కఠిన నియమాలు ఏమి లేవు. ఆహార నియమాలు ఉండాలి, కొన్ని కొంతవరకు పాటించాలి, కానీ ఇంత కఠినంగా నియమాలు ఏమి లేవు. కాబట్టి సులభమైన మార్గం కర్మయోగికి. కర్మ చేసుకుంటూ మనం మోక్షాన్ని పొందవచ్చు. అందుకని చెప్తున్నాడు భగవంతుడు, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి అన్నాడు. ఏ మహాబాహు, సన్యాసం అయితే ఏదైతే ఉందో అది యోగానుష్ఠానం లేకయే, అంటే నిష్కామ కర్మ అనుష్ఠానము, అంతఃకరణం శుద్ధి కాకపోతే అది పొందుటకు కష్టము. అంతఃకరణ శుద్ధి, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఇవన్నీ కూడా ఉండాలి. అయితే డైరెక్ట్గా నేను సన్యాసం తీసుకొని ముక్తుని అవుతానంటే మాత్రం కూడా అతడు మొదలు అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేసిన వాడై ఉంటేనే ఆ జ్ఞానయోగంలో ప్రవృత్తి అవుతాడు.
అతడు దానికి యోగ్యుడు అవుతాడు, అర్హుడు అవుతాడు. కానీ అంతఃకరణ శుద్ధి లేకుండానే నేను సన్యాసం తీసుకుంటా అంటే కష్టం, అతనితో కాదు. అందుకని ఎవరైనా సరే మొదటి నుంచి పోతేనే బాగా. నేను ఒకసారి గంతేస్తా అంటే మాత్రం బాగుండదు, తెలిసిందా? అందుకని నిష్కామ కర్మ యోగమే మనందరికీ కూడా సులభమైన మార్గం, తెలిసిందా? అని చెప్పినాడు. ఇక్కడ ఒక విషయం చెప్పినాడు భగవంతుడు. యోగయుక్తో మునిర్ బ్రహ్మ అన్నాడు. యోగయుక్తుడై ఉండాలి. యోగయుక్తుడు అంటే అతడు నియమబద్ధమైనటువంటి ఆచరణ కలిగి ఉండాలి, యమ నియమాలు కలిగి ఉండాలి. నియమబద్ధంగా ఉండి నిష్కామంగా అతడు కర్మలు చేస్తూ చేస్తూ అంతఃకరణ శుద్ధి పొందితేనే కానీ అతడు మోక్షానికి అర్హుడవుతాడు. మరియు ముని అన్నాడు ఇక్కడ. ముని అంటే మౌనంగా ఉండేవాడు ముని. మౌనంగా ఉండడం అంటే మౌనము వాంగ్మౌనం ఉంటుంది, కాయక మౌనం ఉంటుంది, మరియు మానసిక మౌనం ఉంటుంది. కాయిక మౌనం అంటే ఒక దగ్గర కూర్చొని ఉండుట, శరీరాన్ని కదిలించకుండా ఒక దగ్గర కూర్చోవాలంతే. అంటే ఒక దగ్గర కూర్చోవడం అంటే తాత్పర్యం తనకు నిత్య జీవితంలో అంటే తనకు ఆహార నియమాలు ఏవైతే ఉంటాయో అంత పూర్తిగా తను పని చేసుకోవాలి. స్నానం చేసుకోవడము, భిక్షాటన చేయడము అంతవరకు ఉండాలి. అంతకంటే అధికంగా అక్కడ శరీరాన్ని కదిలించకూడదు, పోకూడదు. ఎక్కడికంటే అక్కడికి పోయేది, ఆ శ్రమ, శారీరక శ్రమ ఇవన్నీ చేయకూడదు. ఇది శారీరక మౌనం. మరియు వాచిక మౌనం అంటే వాక్కుతోని మాట్లాడకూడదు, అలా మౌనంగా ఉండాలి అంతే, మాట్లాడకూడదు. అయితే కొందరు మాట్లాడకుండా ఉంటారు కానీ చిట్టీలు రాసిస్తారు. నాకు ఇది కావాలి తీసుకురా, నాకు యాపిల్ కావాలి తీసుకురా, నాకు ఇది కావాలి తీసుకురా అని చిట్టీలు రాసిస్తారు. అలా ఎప్పటిలాగానే వ్యవహారం అయితేనే ఉన్నది కదా, ఏం మౌనం అది? అందుకని అట్లాంటి చిట్టీలు కూడా రాయొద్దు, మౌనంగా ఉండాలి అంతే. మొదలే అన్ని వ్యవస్థలు చేసుకోవాలి. నేను మౌన పర్వతంలో ఉంటాను, నాకు గీ వస్తువులు అవసరం ఉంటాయి అని తనకు ఎవరైతే సన్నిహితంలో ఉంటారో వాళ్ళకు చెప్పి ఉంచాలి. ఈ టైంకు నాకు ఇది కావాలి, ఈ టైం నాకు దివాలి, నేను మౌనంగా ఉంటా అని చెప్పాలి. ఈ విధంగా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి. కానీ మళ్ళీ అందరితో వ్యవహారం చేస్తాడు, చిట్టీలు రాస్తాడు, అది కాదు. ఇంకా మానసిక మౌనం అంటే మనసుతో కూడా ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా కేవలం మౌనంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మౌనం అంటే. మరి ఇటువంటి మౌనాన్ని పాటిస్తేనే కానీ మన శరీరము, ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి. ఇది కూడా ఒక సాధనం ఉన్నది. అయితే మౌనంగా ఉండడం అంటే మొత్తమే మాట్లాడకుండా ఉండడం అని కూడా తాత్పర్యం కాదు. మనకు అవసరపూర్తిగా మాట్లాడాలి అంతే. మలయాళ స్వామి చెప్పేవాడు, మనం 10 మాటల్లో చెప్పేటువంటి విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటారు. ఒక్క మాటలో చెప్పేటువంటి విషయాన్ని సైగతో చెప్పాలంటారు. ఇప్పుడు మనకు నీళ్లు కావాలి, మంచినీళ్ళు తీసుకురారా అని చెప్పేదానికంటే అంటే అయిపోతుంది కదా. తెలుసుకుంటాడు ఎదుటివాడు, నీళ్లు కావాలన్నాడు, తీసుకుపోదామని అయింది కదా వ్యవహారం. మనం మాట్లాడాలన్నా అవసరం లేదు. ఇట్లా మనం మన మాట ఏదైతే ఉందో వాక్కును దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలంటాడు, వాంగ్మౌనం. అట్లా చేస్తే కూడా మౌనమే. ఈ ప్రకారంగా యోగయుక్తుడై ఉండాలి, మరి మితభాషి అయి మననశీలుడై ఉండాలి. అటువంటి వాడు బ్రహ్మపదాన్ని అచిరేణ అధిగచ్చతి అంటే ఆలస్యం లేకుండానే బ్రహ్మపదాన్ని పొందుతాడు, ఈ నియమాలలో ఉన్నటివాడు. అందువల్ల మనము నిష్కామ కర్మయోగమైనా సరే, కర్మ సన్యాస యోగమైనా సరే, ఏది చేసినా కానీ ఈ నియమాలు మాత్రం ఇద్దరికి వర్తిస్తాయి. ఇద్దరు కూడా చేస్తూ ఉండాలి. నియమం విన్నా నా శ్రేయస్కరం అని మలయాళ స్వామి వారు అంటారు. నియమం లేకుండా మన శ్రేయస్సు కలుగదు. అందుకని నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నిత్య నియమం చేత మనము ఎల్లప్పుడూ భగవంతుని యొక్క కథలు వినాలి, భగవంతుని గురించి చింతన చేయాలి, ధ్యానం చేయాలి. నీకు సమయం ఉంటే పూజ చేసుకో, యజ్ఞం చేసుకో, ఏమన్నా చేసుకో, మొత్తం మీద పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. ఇది మన జీవితం యొక్క లక్ష్యము. ఈ విధంగా చేస్తూ ఉండగా క్రమేణా మనము అంతఃకరణ శుద్ధిపడి జ్ఞానాన్ని పొంది ముక్తులం అయ్యేందుకు అవకాశం ఉంది అని 6వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ శ్లోకం ద్వారా మహత్తరమైనటువంటి విషయం చెప్తున్నాడు. ఇది జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణాలు. జ్ఞాని అయిన వాడు ఈ విధంగా ఉండాలి, ఎత్కించేది కూడా ఈ నియమాలను ఉల్లంఘించరాదు అని చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. యోగయుక్తో విశుద్ధాత్మా విచితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా బ్రువన్నపి న లిప్యతే.
విశుద్ధాత్మ. ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి శుద్ధాత్మ అని తెలుసుకోవద్దు, అంతఃకరణం అని తెలుసుకోవాలి. విశుద్ధాత్మ అంటే శుద్ధ అంతఃకరణం కలిగి ఉండాలి. అంతఃకరణంలో రాగము, ద్వేషము, కామము, క్రోధము, మదము, మాత్సర్యం అనేటువంటి దుర్గుణాలు ఉండకూడదు. శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగి ఉండాలి. మరి విజితాత్మ అంటే తన మనస్సును జయించిన వాడై ఉండాలి. మనసు చెప్పినట్టు తాను వినకూడదు, తాను చెప్పినట్టు మనసు వినాలి. చాలామంది ఈ ఆధ్యాత్మ మార్గంలో లేనటువంటి వాళ్ళు మనసు చెప్పినట్టే వింటారు. మనసు ఏది కావాలంటే అది తెచ్చుకుంటారు. మనసు కమ్మగా తిందాము, లడ్డు కావాలంటే లడ్డు తెచ్చుకొని తింటారు. ఆ సినిమాకి పోదాం పదంటే సినిమాకి పోతారు. బగీచాకు పోదాం ఆడ పూల తోటలు ఉంటాయి కదా, గార్డెన్స్ కదా, అందులోకి పోదాం పదంటే అందులోకి పోతాడు కదా. అది ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు వాడు. కానీ సాధకుడైన వాడు అట్లా కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. పోదామంటది కదా, నేను రాను, నువ్వు పోతావా పో అనేది మనసుకు చెప్పేది. నువ్వు పోతావా పో, నేను రాననేది. నువ్వు పోకపోతే అదేం పోయి ఏం చెప్తుంది, అంతే కదా. బగీచా పోవాలి, సినిమా పోవాలంటే నువ్వే పోలేదనుకో, ఇక అదేం పోతుంది. అందుకని ఒక దగ్గర పూల పడుతుంది. నువ్వు ప్రతిదానికి ఇట్లా నిరోధం చేసినావు అనుకో, అది అడిగినప్పుడల్లా నేను చెయ్యను, నేను ఇవ్వను, నేను రాను అని అంటే అది కొన్ని రోజులు అడుగుతుంది సప్పుడే కూకుంటుంది. ఏం చేస్తుంది ఇక నోట్లో మనువాడా, ఇక వీడు నేను చెప్పినట్టు వినేటట్టు లేడు, ఇక వీడిని అడిగిందే బాగులేదు, అడగకుండా ఉన్నదే మేలు అనుకుంటుంది, కప్పున ఊపుకుంటుంది, అలవాటు పడుతుంది. ఇక ఇప్పుడు కొత్త పశువును కొనుక్కొచ్చారు అనుకో, అంగట్లో నుంచి సంతలో నుంచి కొత్త పశువును కొనుక్కొచ్చారు, ఖరీదు చేసుకొని వచ్చారు. అది మన దగ్గర ఉంటుందా? అది మళ్ళీ తిరిగి అది వచ్చిన బాట పట్టుకొని పోతుంది. అది అప్పుడు దానికి ఏం చేస్తాం మనం? దానికి తాడు కట్టి ఒక గుంజకు కట్టేస్తాం కదా. కొన్ని రోజులు అట్లా కట్టేసి దానికి ఉన్న చోటనే మేత వేసి నీళ్లు పెట్టి ఆ విధంగా కొన్ని రోజులు అయిన దాకా అది మెదిగే దగ్గర, అలవాటు అయ్యే దగ్గర అలా చేస్తాం. ఇక కొన్ని రోజులు అయిన తర్వాత దానికి మెడకు ఒక ముద్దు కడతాం. మెడకు కడతారు కదా, మెదకు కట్టి విడిచిపెడతాం. అంటే ఎక్కువగా ఉరకకుండా, పరిగెత్తకుండా అట్లా చేసి కొన్ని రోజులు ఆ విధంగా అలా 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 ఆ మైదానం లోపల తింపుతారు. అట్లా కొంచెం అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఇక అది పొమ్మన్నా అలవాటు పడిపోయింది. ఎందుకంటే దానికి కావాల్సింది మేత ఎన్నే దొరుకుతుంది, నీళ్లు ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక మరి మంచిగా చూసుకుంటున్నాడు, దానికి స్నానం చేయిస్తున్నాడు, అన్నీ మంచిగా చూసుకుంటాడు, ఇక ఎక్కడ పోయేదే ఉన్నది అని అలవాటు పడుతుంది కదా. అట్లా మన మనసును కూడా అలవాటు చేసుకోవాలి. ఏ విషయం మీదకి పోనీయొద్దు, అది కోరిందల్లా ఇవ్వద్దు. ఆ విధంగా మన మనసును అదుపులో ఉంచుకున్నట్లయితే అప్పుడు మనకు ఆ మనసు సహకరిస్తుంది, మనం సాధన చేయడానికి సహకరిస్తుంది, ఏకాంతంగా కూర్చోవడానికి, భజన చేయడానికి, జపం చేయడానికి అనుకూలిస్తుంది. ఆ విధంగా మంచిగా చేసుకోవాలి మనసును. సరే, ఇంకా అనేక విశేషణాలు చెప్పబడ్డాయి. తర్వాత విషయం సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.